హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేయబోతున్నారంటూ గత కొన్ని రోజుల నుంచి కూడా ఒక చర్చ జరుగుతుంది. అయితే దీనిపైన చాలామంది విశ్లేషకులు, మేధావి వర్గం వాళ్ళు అంటే భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడం మనం చూస్తాం. ఇది ప్రైవేటీకరణ కాదు, ఇది ట్రిపుల్ పీ అని చెప్పేసి ఒక వర్గం వాళ్ళు, లేదు ఇది ప్రైవేటీకరణే అని చెప్పేసి. అలాగే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కూడా తన అభిప్రాయాన్ని తెలియజేయడం జరిగింది. ఇది ప్రో ప్రైవేటీకరణ అంటూ ఆయన మాట్లాడడం జరిగింది. సో, దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు దీనిపైన డిస్కస్ చేయడానికి పొలిటికల్ అనలిస్ట్ షణ్ముఖ్ గారున్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో, హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో, ప్రైవేటీకరణకు సంబంధించి మెడికల్ కాలేజ్ గత కొన్ని రోజుల నుంచి కూడా చర్చ జరుగుతుంది. మనం కూడా ఒకసారి డిస్కస్ చేస్తాం. అయితే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కూడా ఆయన కూడా తన ఒపీనియన్ చెప్పడం జరిగింది. ఇది ప్రో ప్రైవేటీకరణలో భాగంగానే జరుగుతుందని చెప్పేసి. సో, మరి చంద్రబాబు నాయుడు గారి పట్ల ఆయన ఒపీనియన్ అంటే ఈ ప్రైవేటీకరణ జరుగుతుందన్నారు కదా! దీనిపైన ఆయన ఒపీనియన్ తెలియజేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ విధంగా ఉండేదనేది కూడా తెలియజేయడం జరిగింది. సో, ఆయన ఎటువంటి నరేషన్ వినిపించారాయన? సో, భిన్నమైన పద్ధతుల్లో చెప్పారు కదా! దానికి సంబంధించి మీరేం చెప్తారు? ప్రొఫెసర్ కె నాగేశ్వర గారు తనకున్నటువంటి అభిప్రాయాన్ని మీడియా ముఖంగా తెలియజేశారు. ఆయన చేసినటువంటి వీడియోలో తమ్మునేలు క్లియర్ గా పెట్టడం జరిగింది. కూటమికి ఎదురు దెబ్బ, వైఎస్ఆర్సీపీ చెలో మెడికల్ ఆందోళన, అంటే ఆయన సర్టిఫికెట్ ఇచ్చేస్తున్నాడు. సో ప్రధానంగా మీరు అడిగినటువంటి ప్రశ్నలో 2 అంశాలు చెప్పాల్సి ఉంటుంది. ఒకటి, ఒక సామెత. 2, ఒక శ్లోకం చెప్పి, ఎందుకంటే ఆయన ప్రొఫెసర్, గురువు కాబట్టి గురువు పరంగానే చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో ఈ రోజు తెలంగాణలో ప్రముఖంగా సామెత అందరికి తెలిసిందే, పతివ్రత పరమాన్నం వండితే తెల్లారిన చల్లారలేదంట అని. సో ఇలాంటి గురువులు రాజకీయ ముసుగు తొడుక్కొని న్యూట్రల్ ముసుగులో వీళ్ళు ఏది చెప్పినా నిజమని చెప్పేటువంటి భావించే పరిస్థితులు కొంతమంది ఉంటారు. ఎందుకంటే అలా మైండ్ అనేది ట్యూనింగ్ చేసింటా ఉంటారు. సో ఈరోజు నేను చెప్పేది నిజమని కాదు, నేను చెప్పేదే పర్ఫెక్ట్ అని కాదు. సో ఈరోజు రెండో అంశం వచ్చేదలికే శుక్రాచార్యుడి గురించి మనం చెప్పాల్సి ఉంటుంది. నవగ్రహాలలో మనం చెప్తా ఉంటాం, ఆదిత్యాయ, సోమాయ, మంగళాయ, బుధాయచ, గురు శుక్ర శనిపిచ రాహుకేతవే నమః అని చెప్పేసి. సో శుక్రుడు, బృహస్పతి. బృహస్పతి ఎవరు? దేవతలకు గురువు బృహస్పతి. రాక్షసులకు గురువు ఎవరు? శుక్రాచార్యుడు. మరి ఈ శుక్రాచార్యుని మామూలుగా అంటే బిలీవ్ చేసేటువంటి వాళ్ళకి మాత్రమే నేను చెప్తా ఉండేది. సో ఈరోజు హిమకుంద ముడాలాపం దైత్యానం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవంతం ప్రణమామ్యహం అని చెప్పేసి శుక్రాచార్యుని కొలుస్తూ ఉంటారు. దైత్యానం పరమం గురుం అంటే రాక్షసులకు గురువు, సర్వశాస్త్ర ప్రవక్తారం అన్ని శాస్త్రాలు తెలిసినటువంటి గురువు. ఈ గురువు అనేటువంటి వ్యక్తి తనకు తాను రాక్షసులకు గురువు కావాలని చెప్పేసి కోరుకోడు. దేవతల మీద ఆక్రోశంతో మాత్రమే రాక్షసుల వైపుకు వెళ్ళి యుద్ధంలో ఒక కన్ను కోల్పోవడం జరుగుతుంది. ఇది గతంలో కూడా నేను చెప్పడం జరిగింది. సో ఈయన కూడా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎవరైతే అభివృద్ధి చేస్తారో, ఎవరైతే ప్రభుత్వానికి నష్టం కలిగించుకోకుండా అభివృద్ధి పథంలో ముందుకు తీసిపోయే వాళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళకి ఈయన వ్యతిరేకండి. సో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలలో మోస్ట్ ఆఫ్ ది 90% పీపుల్ ఏంటంటే ప్రొఫెసర్ కె నాగేశ్వర గారిని వైఎస్ఆర్సీపీ పార్టీ అన్అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా గుర్తిస్తున్నారు ఎక్కువ. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి తను అంటే అన్అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అని చెప్పేసి ఈరోజు ప్రజలు ఎక్కువగా భావిస్తూ ఉన్నారు. సో ఇతను ప్రధానంగా ఆరోపించినది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి వరకు వచ్చేదలికే నొక్కి ఒక్క నుంచి చెప్తాడు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చేదలికే సన్నాయి నొక్కులు నొక్కుతా చెప్తా ఉంటాడు. సరే మరి ఈ సన్నాయి నొక్కుడు గురించి ఒకసారి మనం చెప్పుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి ఒక పయనీర్, అంటే ఇంకా ఇతను మాత్రమే తెచ్చాడు రాష్ట్రానికి అన్నట్టు చెప్పడం జరుగుతూ ఉంది. ఇంకా చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పేటప్పటికి వచ్చేదలికే నొక్కి ఒక్క నుంచి అన్నాం కదా, ఆ నొక్కుడు ఏంటంటే ప్రో ప్రైవేటైజేషన్ అంట. నీకు చెప్పారా బాబు గారు ప్రో ప్రైవేటైజేషన్ నేను వ్యక్తినని? నీకు అనిపించిందా? అంటే నీకు అనిపిస్తే రాష్ట్ర ప్రజలంతా భావించాలా? అంటే ఈ రకంగా నువ్వు ఈ వయసులో మాట్లాడుతూ ఉంటే ఏ విధంగా ఉందంటే, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము లాస్ట్ ట్యాక్స్ అంటే ఈ జిఎస్టీకి సంబంధించి ఎంత కలెక్షన్ అయిందో దాని గురించి ఎందుకు వీడియో చేయవు? ఈరోజు 16,347 పోస్టులు మెగా డిఎస్సి ఇచ్చారు. ఆర్థిక లోటు ఉన్నప్పటికీ, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆర్థిక విధ్వంసం ఉన్నప్పటికీ ఇచ్చారు. 106 కేసులు వేసినా సుప్రీంకోర్టు దాకా వెళ్ళి దాన్ని పరిష్కరించి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కూడా అప్లై చేసి ఈరోజు నియామకాలు 6 నెలల లోపల జరిగింది. ఇది దేశంలో ట్రాక్ రికార్డా కాదా? ఇలాంటివి చెప్పడు. కేవలం మెడికల్ కాలేజ్ దొరికిందే తడవుగా గుడ్డ కాల్చి మొకాన వేయాలి, ఇది కూటమి ప్రభుత్వాలు కడుక్కుంటా ఉంటారనే ఉద్దేశంతో 17 మెడికల్ కాలేజీలకు సంబంధించి ఆయన మాట్లాడడం జరిగింది. అయ్యా 8,400 కోట్ల రూపాయల అప్పు తేవడం జరిగితే
1400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చెబితే మిగిలినటువంటి డబ్బు ఎక్కడికి దారి మళ్లించారనే అంశం గురించి మాట్లాడావా? లేదు. మరి మీరు చెప్పిన దాని ప్రకారము ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రికి వచ్చిన తర్వాతనే దాదాపు 900 కోట్ల రూపాయలు మెడికల్ కాలేజీల దాంట్లో ఖర్చు పెట్టడం జరిగింది. మరి ఈ విషయం ఎందుకు చెప్పట్లేదని నేను అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు 1400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారంటున్నారు కదా, ఈ రోజు అఫీషియల్గా జీవోలు 400 నుంచి 600 కోట్ల మధ్య ఖర్చు పెట్టారని చెప్పేసి కూటమి ప్రభుత్వం లెక్కలు చెప్తా ఉంది. ఇంత నిస్సిగ్గుగా, సిగ్గులేనితనంగా ప్రొఫెసర్ అనే ఒక బిరుదు టైటిల్ పెట్టుకొని మీరు జగన్మోహన్ రెడ్డి గారి పైన సన్నాయి నొక్కులు నొక్కుతూ ఆయన చేసినటువంటి తప్పులను, పీపీపీ అంటే ఏదో ఎక్స్ప్లెయిన్ చేయరు ప్రజలకి, ప్రైవేటైజేషన్ అంటే ఏదో ఎక్స్ప్లెయిన్ చేయరు, ఇలాంటివి ఏవి ఎక్స్ప్లెయిన్ చేయకోకుండా ప్రో ప్రైవేటైజేషన్ పదాన్ని చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా తగిలిస్తారు? ఎప్పుడో ఏదో జరిగిందంట, అది ఇప్పుడు చేస్తున్నారంట, దానికి ఇది చెప్తారంట. అంటే పతివ్రత పరమాన్నం వండితే తెల్లారన చల్లారలేదనే సామెత మిమ్మల్ని చూస్తే గుర్తు వస్తా ఉంది అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత భావిస్తూ ఉన్నారు అనేది అయితే నేను చెప్తా ఉన్నాను. ఓకే బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.